నమస్తే అన్న. హాయ్ అండి. రతన్ టాటా గారికి భారతరత్న ఇవ్వాలని చెప్పేసి మేము క్యాంపెయినింగ్ నిర్వహిస్తున్నాము. దీనిపై మీ అభిప్రాయం ఏందన్న? ఇవ్వాలండి ఖచ్చితంగా. ఎందుకంటే ఆయన మన ఇండియాకి చాలా చేసిండు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన యుఎస్ లో చదువుకున్నాడు. సో అక్కడ మొత్తం ఎడ్యుకేషన్ కంప్లీట్ అయింది. సో ఆయనకి ఇక్కడ రావాల్సిన అవసరం లేదు. ఆయన ఫాదర్ ఎట్లాగో ఎంటర్ప్రీనియర్, సో అక్కడ ఉండి అక్కడ సెటిల్ అయిపోవచ్చు. బట్ హీ కేమ్ టు ఇండియా అండ్ హీ డిసైడెడ్ టు డూ సంథింగ్ ఫర్ ఇండియా. లైక్ హీ ఇన్వెంటెడ్ నానో అనమాట. నానో కార్, అది 1 lakh వస్తుంది, మీకు కూడా ఐడియా ఉండి ఉంటుంది. సో అది చాలా పెద్ద ఇన్వెన్షన్. మిడిల్ క్లాస్ కానీ కొంచెం పూర్ పీపుల్ హూ కాంట్ ఎఫర్డ్ కార్, వాళ్ళందరూ ఇప్పుడు కొనుక్కుంటున్నారు, తిరుగుతున్నారు. సో ఫ్యూ ఆఫ్ దేమ్ అనమాట. అట్లీస్ట్ వాళ్ళ వరకైనా వెళ్ళింది. అండ్ ఇంకొకటి ఇండికా కార్ ఒకటి ఇన్వెంట్ చేశారు. అది కంప్లీట్లీ ఇండియాలోనే మ్యానుఫ్యాక్చర్ అయిన కార్ అనమాట. సో ఎందుకంటే ఇండిజినియస్ కదా, అన్ని మనం వేరే దేశాల నుండి తెచ్చుకుంటున్నప్పుడు మన దేశానికి వాల్యూ ఉండదు. సో అతను మన దేశానికి వాల్యూ తీసుకొచ్చిండు. లైక్ ఇప్పుడు ఇండియా కార్ అనేది చాలా కంట్రీస్ లో ఎక్స్పోర్ట్ అవుతుంది, చాలా కంట్రీస్ యూజ్ చేస్తున్నాయి. సో అది ఒక బిగ్ అచీవ్మెంట్ అని చెప్పుకోవచ్చు ఇన్ ద మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్. అండ్ ఆయన ఎన్జిఓస్ నడుపుతున్నాడు, అదే టాటా ట్రస్ట్లు ఉన్నాయి. అండ్ టీసీఎస్ అనేది ఒకప్పుడు బిఫోర్ ఈజ్ కమింగ్ టు ద కంట్రీ అది మన ఇండియాలోనే ఉంటుండే, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్. ఇప్పుడు టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ త్రూ అవుట్ ది వరల్డ్ దెర్ ఆర్ సో మెనీ బ్రాంచెస్ అనమాట. సో చాలా కంట్రీస్ మొత్తం వర్క్ అనేది టీసీఎస్ చేస్తుంది. సో అలాంటి పెద్ద పెద్ద ఇన్వెన్షన్లు తీసుకొచ్చిండు. చాలా మంది ఎంటర్ప్రీనియర్ కి టాటా అనేది ఒక బిగ్ ఇన్స్పిరేషన్ అనమాట. చాలా మంది ఆయన చూసి ఎంటర్ప్రీనియర్షిప్ ఇంట్రెస్ట్ తీసుకొని వచ్చిన వాళ్ళు ఉన్నారు, వేరే ప్రొఫెషన్స్ కి వెళ్లకుండా. సో అలాంటప్పుడు ఆయన న్యూ జనరేషన్ వాళ్ళకి కూడా ఒక స్పిరిట్ లా ఉండి, లైక్ ఒక టార్చ్ బేరర్ లా ఉండి చాలా మందిని ఈ ఎంటర్ప్రీనియర్షిప్ లోకి దింపిండు. అండ్ చాలా మంది దానివల్ల ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసి అవి చేస్తున్నారు. ఎస్పెషల్లీ కరోనా టైంలో కూడా వాళ్ళ ట్రస్ట్ చాలా ఎక్సెప్షనల్ వర్క్ అనేది చేసింది. సో ఇలా చాలా ఫ్యాక్టర్స్ లో ఆయన ఇన్వాల్వ్మెంట్ అయి ఉన్నాడు కాబట్టి సో డెఫినెట్లీ ఇవ్వాలండి. ఎందుకంటే చాలా మంది భారత రత్న ఆఫ్టర్ డిమైస్ ఆఫ్ ఇస్తున్నారు, చనిపోయిన తర్వాత ఇస్తున్నారు. సో అలా ఇవ్వడం వల్ల అచీవ్మెంట్ ఏం లేదు కదా. ఉన్నప్పుడు సెలబ్రేట్ చేసుకోవాలి అచీవ్మెంట్స్ ని, పోయిన తర్వాత సెలబ్రేట్ చేసుకుని ఏం చేయలేదు. బాగుంటుంది. ఆయన అభిమానులు ఎవరు ఉంటారో వాళ్ళకు కూడా హ్యాపీనెస్ ఉంటుంది కదా, ఆయన ఉన్నప్పుడే ఇచ్చారు అనేది. చాలా మంది ఇప్పుడు సర్దార్ వల్లభాయ్ పటేల్ కానీ వీళ్ళందరికీ చనిపోయిన తర్వాతే ఇచ్చారు భారత్ రత్న. సో వాళ్ళు ముందే ఇచ్చి ఉంటే అలాంటి వాళ్ళకి ఇంకా ఎంకరేజ్మెంట్ ఉంటుంది కదా, అంటే నేను చనిపోయిన తర్వాతనే ఇస్తారు నాకు, ఇంకా నేను చేసేముంది అనే థాట్ అనేది వస్తుంది. సో డెఫినెట్లీ ముందే ఇస్తే చాలా మంది అలాంటి వర్క్స్ చేయడానికి ముందుకు వస్తారు, ఆయనలా చేయడానికి. నమస్తే బ్రదర్. నమస్తే. రతన్ టాటా గారికి భారతరత్న ఇవ్వాలని చెప్పేసి క్యాంపెయిన్ నిర్వహిస్తున్నాం. దీనిపై మీ అభిప్రాయం ఏంటి? తప్పకుండా ఇవ్వాలి. ఎందుకంటే అతను చాలా వరకు ఇప్పుడు మన పీపుల్ డెవలప్మెంట్ కోసం కానీ చాలా మందికి హెల్ప్ చేయడం వల్ల డాగ్స్ చాలా రోడ్డు మీద చనిపోతున్నాయని చెప్పి స్కాలర్స్ చాలా డొనేషన్స్ కూడా ఇస్తున్నారు. అతను అనుకుంటే అవన్నీ చేయాల్సిన అవసరం లేదు, అతను ఇంకా బిజినెస్ డెవలప్ చేసుకోవచ్చు. కాకపోతే అలా ఎందుకు చేశారు అనేది అతని మీద ఉంటది. ఎందుకంటే అతనికి ఏమనిపించుంటుందో మనకు తెలియదు. మన అందరికి ప్రతి ఒక్కరికి డొనేషన్స్ చేయడం, ప్రతి ఒక్కరిని అతను ట్రీట్ చేసే విధానం అనేది చాలా బాగుంది. ఏమో నాకు అనిపిస్తుంది ఇవ్వాలని, అందుకని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు అతనికి ఇంతవరకు ఇవ్వకపోవడానికి కారణాలు ఏంటి? నాకు అదంతా ఐడియా లేదన్నా. కాకపోతే నేను అనుకుంటా అదంతా అతని మీద డిపెండ్ అయి ఉండదు కదా, ఎవరు ఇవ్వాలన్నది వాళ్ళ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో అతనికి భారతరత్న ఇవ్వడం అయితే అర్హుడే అంటారు, అతడైతే అర్హుడే అని మీరు భావిస్తున్నారు. థ్యాంక్ యూ. నమస్తే బ్రదర్. నమస్తే. రతన్ టాటా గారికి భారతరత్న ఇవ్వాలని చెప్పి క్యాంపెయిన్ నిర్వహిస్తున్నాం. దీనిపై మీ అభిప్రాయం ఏంటి సార్? డెఫినెట్ గా ఇవ్వాలి. ఎందుకంటే ఆయన చాలా డొనేషన్స్ అవి కింద స్థాయి నుంచి ఆయన చాలా డెవలప్ అయ్యి వచ్చారు. ఆయన కష్టం అంటే మొత్తం తెలుసు, అందుకే చాలా ఇండియాలో చాలా చేయడం వల్ల మంచి మంచి పనులు చేశారు. ఆయన డెఫినెట్ గా ఇవ్వాలి. సామాన్యుల కోసం ఆయన ఏం చేశారు? ఎంప్లాయ్మెంట్ కల్పించారు, ఇంకా చాలా హాస్పిటల్స్ అవి కట్టారు, ఊరి పీపుల్గా చాలా హెల్ప్ చేశారు కదా. థ్యాంక్ యూ. నమస్తే అన్న. నమస్తే సార్. రతన్ టాటా గారికి భారతరత్న ఇవ్వాలని చెప్పేసి మేము క్యాంపెయినింగ్ నిర్వహిస్తున్నాము. దీనిపై మీ అభిప్రాయం ఏంటి? ఆయన రతన్ టాటా గారు చాలా మంచివాడు. అతను పూర్ పీపుల్ కు చాలా హెల్ప్ చేశాడు, ప్రజలకు చాలా హెల్ప్ చేశాడు. ఇంకా సో మెనీ ఇంకా బాగా మందికి హెల్ప్ చేశాడు. ఆయనకు కొంచెం భారతరత్న అవార్డు ఇవ్వాలని కోరుకుంటున్నాను. నమస్తే అన్న. నమస్తే అన్న. రతన్ టాటా గారికి భారతరత్న ఇవ్వాలని చెప్పేసి మేమైతే క్యాంపెయిన్ నిర్వహిస్తున్నాము. దానిపై మీ అభిప్రాయం ఏంటన్నా? ఇవ్వాలని, ఆయన మంచి వ్యక్తి. ఎందుకని? సేవ చేస్తాడు. ఎలాంటి సేవ చేస్తారు? అంటే పబ్లిక్ చూస్తాడు, మంచిది సేవ చేస్తాడు. నమస్తే అన్న. నమస్తే అండి. రతన్ టాటా గారికి భారతరత్న ఇవ్వాలని చెప్పేసి క్యాంపెయిన్ నిర్వహిస్తున్నాము. దీనిపై మీ అభిప్రాయం ఏంటన్నా? యాక్చువల్లీ రతన్ టాటాకి ఇవ్వచ్చు అండి, ఎందుకంటే బికాజ్ ఈజ్ డూయింగ్ వెరీ వెల్. అంటే ఎన్నో ఎన్జిఓస్ రన్ చేస్తున్నాడు అండ్ నంబర్ ఆఫ్ చారిటీస్ కి అతను హెల్ప్ చేస్తున్నాడు. కంపేర్ టు వారెన్ బఫెట్ ఇలా పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు కదా, వీళ్ళందరినీ కంపేర్ చేస్తే రతన్ టాటా ఈజ్ ద టాప్ మోస్ట్ బిలియనియర్. మనం చారిటీస్ కి ఇవ్వకుంటే, ఎన్జిఓస్ కి హెల్ప్ చేయకుండా, బికాస్ హీ వాజ్ గివింగ్, హీఈస్
ఈవెన్ మొన్న ఫ్లడ్స్ చూసుకుంటే మన ఫ్లడ్స్ కి కూడా చాలా అమౌంట్ అని ఇచ్చారు రతన్ టాటా. ఇంకోటి ఏంటంటే మొన్న మన ఇండియాకి ఏమైనా కావాలంటే టోటల్ తన ఆస్తి మొత్తం ఇవ్వడానికి రెడీగా ఉన్నాడు అనమాట. బికాస్ వీ కెన్ గివ్ అండి. అంటే ఐ మీన్ సామాన్యుల కోసం ఏం చేశారని చెప్పుకోవచ్చు ఆయన. చాలా చేశారండి. చూసుకుంటే ఇప్పుడు మొన్న ఫ్లడ్స్ కి కూడా చాలా అతను వంతు అతను వచ్చి చేస్తున్నారు కంపేర్ టు అనదర్. అండ్ రీసెంట్ గా బిఎస్ఎన్ఎల్ కూడా లాంచ్ చేశాడు. అండ్ ఇఫ్ యూ సీ జూడియో మన మిడిల్ క్లాస్ వాళ్ళ కోసం చాలా చేస్తున్నాడు అండి. అండ్ ఏ కార్పొరేట్ అన్నా చూసుకుంటే కార్పొరేట్ లోకి డాగ్స్ అనేది అలో చేసి దానికి ఫుడ్ కూడా ఫీడ్ చేస్తున్నాడు అండి. ఇప్పుడు ఏ కార్పొరేట్ కి వెళ్ళినా దే విల్ బి నాట్ అలౌడ్ కదా, దే క్యాన్ స్లీప్ అండ్ అలో చేస్తున్నాడు. దట్ ఈస్ ద మెయిన్ థింగ్ కదా. తనకి హ్యూమానిటీ ఇలా చారిటీస్ కి హెల్ప్ చేయడం వల్ల హీఈస్ నంబర్ 1 ఈవెన్ దో. అండ్ హీఈస్ అబ్సల్యూట్లీ డిజర్వ్డ్. ఇప్పుడు మనం I will support that.